బుద్ధి ప్రణామాన్ని స్వీకరించండి పితాశ్రీ. సిద్ధి ప్రణామాన్ని స్వీకరించండి పితాశ్రీ. ఆయుష్మాన్ భవ పుత్రికలారా, సదా సుఖ సంతోషాలతో ఉండండి. మా ఆనందానికై మేము తీర్థయాత్రలకు వెళ్ళడానికి అనుమతించండి పితాశ్రీ. అవును పితాశ్రీ, అక్క చెల్లెళ్ళు ఇద్దరం తీర్థయాత్రలకు వెళ్ళదలుచుకున్నాం. పితాశ్రీ మనకు అనుమతినివ్వకోరటం లేదు. అలాగే అనిపిస్తోంది. పద వెళ్దాం. నారాయణ నారాయణ నారాయణ. ప్రణామం దేవర్షి. మంగళమస్తు. ప్రపంచంలో అతిశ్రేష్ఠులు, గుణవంతులు, ధైర్యవంతులు, బలవంతులు, సచ్చరిత్రులు అయిన భర్తలు మీకిద్దరికీ లభించాలి. సిగ్గుపడుతున్నారా? ఉత్తమం, అత్యుత్తమం. సిగ్గే స్త్రీకి సింగారం అంటారు మరి. కానీ ఇదేమిటి? మీ ఇద్దరి ముఖాన ఇలా నిరాశ విషాద ఛాయలేమిటి? అవునమ్మా, చెప్పండి, మీకు విచారం ఎందుకు? పితాశ్రీ, మేము తీర్థయాత్రలకు వెళ్లేందుకు మీ నుంచి అనుమతి కోరాం. మీరు సమాధానం చెప్పనే లేదు. మీకు మా ఇద్దరిని పంపడం ఏమీ ఇష్టం లేదని మాకు అనిపించింది. లేదమ్మా, అది కాదు. తీర్థయాత్ర వంటి పుణ్య శుభకార్యం వద్దని నేను మాత్రం ఎందుకంటాను? తప్పక వెళ్ళండి. తీర్థాలకు వెళ్ళి ఇష్ట దేవీ దేవతలందరినీ మీకు యోగ్య వరులు లభించాలని ప్రార్థించండి. అలా చేస్తే మాకు కూడా బాధ్యతలు తగ్గిపోతాయి. నారాయణ నారాయణ. తండ్రికేమో కుమార్తెల వివాహపు చింత, కుమార్తెలకు తీర్థయాత్రలకు వెళ్ళాలని కోరిక. ఆహాహా, ఇటువంటి యోగ్యులు శీలవతులు అయిన కన్యల వివాహ చింత తమకు అనవసరమే రాజా. పుత్రిక వివాహ యోగ్యురాలైతే తండ్రికి చింత స్వాభావికమే దేవర్షి. పరమాత్ముడి లీలయే కదా. తమరేమో కుమార్తెల వరాన్వేషణకని మథన పడుతున్నారు. అక్కడేమో యోగ్యవరుల తల్లిదండ్రులు తమ వంటి తండ్రికై అన్వేషిస్తున్నారు. అన్వేషిస్తున్నారా? ఎవరు? పుత్ర వధువులకై అన్వేషిస్తున్నవారు వరుల తల్లిదండ్రులు అన్వేషిస్తున్నారు రాజా. దేవర్షి, ఎవరు వారు? దయచేసి పేరు చెప్పరు? వారు ప్రపంచానికి అంతా తెలుసు, ఎరగని వారెవరు? కానీ నాకు తెలియదే. తెలుసు రాజా, మీకు కూడా తెలుసు. దయచేసి స్పష్టంగా చెప్పండి, వారెవరో. రాజా, విధి విధానం ప్రకారం తమరి కుమార్తెలిరువురు శివపార్వతుల పుత్రుల వధువులవుతారు. విధి విధానాన్ని నిర్వర్తించడానికి తమరు వెనువెంటనే కైలాసం వెళ్ళి శివపార్వతులను కలుసుకోవాలి. దేవర్షి, తమకు కృతజ్ఞుణ్ణి. ఈ శుభ సమాచారం నా చింతను దూరం చేసింది. తమ ఆదేశానుసారం శుభముహూర్తాన కైలాసం వెళ్ళి పరమేశ్వరుని దర్శించుకుంటాను. పితాశ్రీ, నేను దక్షిణాన అగస్త్యముని ఆశ్రమానికి వెళ్లేందుకు అనుమతినివ్వండి. ఆ క్షేత్రంలో నేను ధర్మాన్ని, శివభక్తిని ప్రచారం చేస్తాను. పెద్దన్నయ్య, నేను మీతో పాటుగా వస్తాను. వద్దు గణేశ, నేను నా మయూర వాహనంపై శీఘ్రమే వెళ్ళి శీఘ్రంగా వస్తాను. తమరు కూర్చునే మయూరంపై నేను కూడా కూర్చుంటాను. చెప్తుంటే వినవేం గణేశ? వినడం కాదమ్మా, సంచరిస్తున్నాను. కాదు 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 సంచరిద్దామనుకుంటున్నాను. నేను పని మీద వెళ్తున్నాను. నీవు సంచరిద్దామనుకుంటే మరి అమ్మ దగ్గర ఎవరుంటారు? ఏమిటి నీవనేది పెద్దన్నయ్య? మనిద్దరం పుట్టకముందు అమ్మ దగ్గర ఎవరుండేవారు? పితాశ్రీ. ఇప్పుడు ఆయనే. గణేశ, తర్కించడం ఇంకా అనవసరం. నీవిక్కడే ఉండు. మీ పితాశ్రీ సరిగ్గా చెప్పారు గణేశ. నీవు మా వద్దనే ఉండాలి. తల్లి మాటను జవదాటలేను కదా. యోగ్యపుత్రులు తల్లిదండ్రుల ఆజ్ఞ పాటిస్తారు, జవదాటరు. శీఘ్రంగా తిరిగి వస్తాను. ఇక సెలవు తీసుకుంటాను. భక్తవత్సలుడు పరమశివునికి జయము, పార్వతీదేవికి జయము. ప్రణామం పరమేశ. ప్రణామం పార్వతీదేవి. రండి రాజా. దేవర్షి నారదుల ప్రేరణ వల్ల
స్వార్థ చింతతో వచ్చాను ప్రభు. వచ్చిన పనేమిటో చెప్పు విశ్వరూప. సర్వజ్ఞులకు ఉద్దేశం చెప్పాలా ప్రభు? నా 2 పుత్రికలు బుద్ధి సిద్ధి వీరి బాధ్యత నుంచి విముక్తి కోరి వచ్చాను ప్రభు. ఎవరికి ఒప్పగించదలిచావు వీరి బాధ్యతను? ప్రభు తమకు పార్వతీదేవికి తమ పుత్రులకు భార్యలుగా చేసి. నీ నిర్ణయం ఏదో చెప్పుదేవి. నిర్ణయించే అధికారమంతా తమరిదే. కానీ నాకీ 2 కన్యలు నా పుత్రవధువులేని అనిపిస్తున్నారు. అంటే నా నిర్ణయం ఏమిటో నీవు వినకుండానే నిర్ణయించేశావన్నమాట. ఈ 2 కన్యలను నీ పుత్రులకు భార్యలుగా చేసుకోవాలని. రాజా, తమరు నిశ్చింతగా తిరిగి తమ భవనానికి వెళ్ళండి. సమయం రాగానే తమకు శుభ సమాచారం లభిస్తుంది. ప్రభు ధన్యుణ్ణయ్యాను. ప్రణామం పరమేశ. ప్రణామం పార్వతీదేవి. మాతాపితలకు ప్రణామం. మంగళమస్తు. ఇందాకనే ఇక్కడ మీరిరువురూ చూసిన కన్యలే మాకు కాబోయే పుత్రవధువులు. కానీ వివాహానికి ముందు మీ 2 వివాహానికి మీరు యోగ్యులని నిరూపించుకోవాలి. అంటే మీరు మేమిద్దరం వివాహానికి యోగ్యులం కామంటారా? లేదు లేదు గణేశ, అలా అని కాదు. మీ తండ్రి గారి అభిప్రాయం గ్రహించు. వివాహానికి ముందు మీరిద్దరూ భూమికి ప్రదక్షిణం చేసి రావాలి. ఎవరు భూమికి ప్రదక్షిణం చేసి ముందుగా తిరిగి వస్తే వారి వివాహం ముందు జరుగుతుంది. మేము ఆలోచిస్తున్నాం ఎవరి వివాహం ముందు జరపాలా అని. చివరికి ఇదే ఉపాయం అనిపించింది. పితాశ్రీ, నేను ఇంతకు ముందే చెప్పేశాను, వివాహం అంటే నాకు ఇష్టమే లేదని. వివాహం ఇష్టమని చేసుకోరు నాయనా కార్తికేయ. ఏమైనా చేసుకోవాలా చేసుకోకూడదా అని నిర్ణయించే అధికారం సంతానానికి ఏమీ ఉండదు. ఆ సర్వాధికారాలు తల్లిదండ్రుల వద్దనే సురక్షితంగా ఉంటాయి. అందువల్ల మీరు కేవలం తల్లిదండ్రుల ఆజ్ఞనే పాటించాలి. తమరి ఆజ్ఞ మాత. గణేశ, నేను నీకు మూషిక వాహనం ప్రసాదిస్తాను. దానిపై నీవు కార్తికేయుడితో పాటు భూమికి ప్రదక్షిణం చేసిరా. గణేశయ్య, తమరి ఈ మూషిక వాహనం అన్న కార్తికేయుని వాహనం మయూరంతో ప్రదక్షిణ పరుగులో గెలుపును సాధించలేదు. అయితే ఓ పని చెయ్యండి, తమరి పోటీలో పాల్గొనకండి. ఓడానని ఒప్పేసుకోండి. విజయం నిశ్చయంగా ఇక కార్తికేయుందే అవుతుంది. నా అంతటి నేనే ఈ పోటీ మానుకుందామని ఆలోచిస్తున్నాను. జరిగే నష్టమల్లా నా వివాహం పెద్దన్నయ్య కార్తికేయుని వివాహానికి పిమ్మట జరుగుతుంది. అయితే సమస్య ఉంది. తల్లిదండ్రుల ఆజ్ఞను నేను మీరలేను. అందువల్ల ఈ ప్రదక్షిణపు పోటీలో పాల్గొనడం నాకు తప్పనిసరి. పెద్దన్నయ్య, శుభముహూర్తం సమీపించింది. ప్రదక్షిణ సమయం వచ్చేసింది. ఇక మనం భూమికి ప్రదక్షిణం చేయడం ప్రారంభించాలి. అవును, ఇక అనవసర జాప్యం ఎందుకు? గణేష, భూమికి ప్రదక్షిణం ప్రారంభించే ముందు మనం మన మాతాపితల ఆశీర్వాదాలను పొంది రావాలి. అవును పెద్దన్నయ్య, తల్లిదండ్రుల ఆశీర్వాదం పొందకుండా ఆరంభించే పనులన్నీ కూడా చివరకు దుఃఖాంతాలే అవుతాయి. అందువల్ల తల్లిదండ్రుల ఆశీర్వాదం మనం పొందవలసిందే. పద. మాతా గౌరీ పితా శంకర, జయ జయ గౌరీ శంకర.
కుమార కార్తికేయునికి కుమార కార్తికేయునికి భగవాన్ భోళాశంకరునికి పార్వతీ మాతకు ఏమైంది గణేశయ్య? నందన్నయ్య, నన్ను ఈ మూషికం భూప్రదక్షిణం చేయించగలదా? తమరి నొసట రాసి ఉంటే దొరుకుతుందేమో. మీరు కార్తికేయ సోదరుని ఓడించగలరేమో. ఏ మూషికరాజా, నన్ను మోసుకు వెళ్ళగలవా ప్రదక్షిణానికి? గణేశయ్య, దీన్ని అడుగు. కుమార కార్తికేయుని మయూర వాహనం కన్నా వేగంగా పోగలదా లేదా అని. ఇది కదలనే లేకపోతే వేగంగా ఎలా వెడుతుంది? అది అసంభవమే. కానీ గణేశ, పోటీ ప్రారంభమైంది. కార్తికేయుడు వెళ్ళిపోయాడు. తమరింకా ఇక్కడే ఉన్నారు. ఇంకా ఆలస్యం జరిగితే తమరు పోటీలో నెగ్గలేరు మరి. లేదు నందన్నయ్య, లేదు. విజయం నాదే అవుతుంది. నారాయణ నారాయణ. అభినందనలు కుమార కార్తికేయ, అభినందనలు. ఓ దేవర్షి నారదులా? అభినందనలు ఎందుకు దేవర్షి? భూప్రదక్షిణపు పోటీలో విజయం సాధించారు కదా, అందుకే. ఇంకా జయాపజయాల నిర్ణయం ఎక్కడైంది? పోటీ జరుగుతోంది కదా. నారాయణ నారాయణ. ప్రత్యక్షంగా కాకున్నా పరోక్ష రూపంలో నిశ్చయమైపోయింది కుమార. ఇక గణేశుడు ఆ మూషిక వాహనంపై ఎక్కి మిమ్మల్ని ఏ విధంగా ఓడించగలుగుతాడు? ఆ మూషికం పెళ్లి నడకలెక్కడా, తమ మయూరపు వాయువేగమెక్కడా? భారీ శరీరం కలిగిన ఆ లంబోదరుడు గణేశుణ్ణి మరి ఆ మూషికం ఎంత దాకా, ఎక్కడి దాకా మోయగలుగుతుంది? నారాయణ నారాయణ. తమరు విజయులైపోయినట్టే కుమారా. కానీ నేను అలా అనుకోను దేవర్షి. చేదు నిజం అంగీకరించాలంటే కాస్త వ్యవధి కావాలి కుమారా. తమకు గణేశుడంటే ఎంతో ప్రేమ ఉంది. మీ విజయం, అతడి పరాజయం మీకు అవి నచ్చేవి కావు. కానీ ప్రదక్షిణలో తమరి విజయం పూర్వనిశ్చిత సత్యమే. నారాయణ నారాయణ. నిజం చెప్పాలంటే దేవర్షి, నాకు ఈ విజయమూ వద్దు, వివాహమూ వద్దు. నేను మాతాపితల ఆజ్ఞ వల్ల ఈ పోటీలో పాల్గొన్నాను. తమరైతే మాతాపితల ఆజ్ఞను గౌరవిస్తారు. వివాహం మానేసి బాలబ్రహ్మచారి అవుతానని అంటారు. ఈ రెండూ ఒకేసారి ఎలా చేస్తారు? నారాయణ నారాయణ. తమరెలా చేస్తారు కుమారా? తమరే నాకు మార్గదర్శకులు దేవర్షి. నేను ఈ రెండు పనులను సమస్య లేకుండా ఎలా పూర్తి చేయాలి? దీనికి ఒకటే మార్గం. చెప్పండి, ఏమిటది? తమరి పోటీలో పరాజితులు కావాలి. అందుకు గాను తమరు కైలాసం ఆలస్యంగా చేరండి. అంటే మీ వేగాన్ని బాగా తగ్గించుకోవాలి మీరు. దానితో గణేశునికి విజయం నిశ్చితమవుతుంది. నేను కోరేది అదే. గణేశుడు విజయుడై అతని వివాహం జరగాలి. అది నిశ్చయమే. అంటే ఇదే కుమారా. విధి విధానం ప్రకారం రాజా విశ్వరూపుని పుత్రికలు బుద్ధి సిద్ధుల వివాహం గణేశుడితో రాసిపెట్టి ఉంది. నారాయణ నారాయణ. బుద్ధితో సిద్ధితో వివాహమా? అవును కుమారా, బుద్ధితో సిద్ధితో. నారాయణ నారాయణ. బుద్ధి సిద్ధిల వివాహం గణేశుడితోనా? గణేశయ్య, తమరు చెప్పనే లేదు. తమరు విజయం ఎలా సాధిస్తారో. విజయం సాధించాలంటే పృథ్వీకంతటికి ప్రదక్షిణం చేసి ముందుగా రావాలి. అంటే భూప్రదక్షిణం. అవునవును, అలాగే అనుకున్నారు. అనుకున్నటువంటి సత్యాన్ని సత్యంగా మార్చడానికై నన్ను ఏకాంతంగా ఆలోచించనేనంతన్నయ్యా. ఇదే నేను చేసే విన్నపం. తమరు వెళ్ళండి.
ఏమిటాలోచిస్తున్నావు గణేశ? పుత్రుని లోకమంతా తన మాతాపితలలోనే ఇమిడి ఉంటుంది. ఇది కూడా నిజమే. సంతానానికి ఈ ప్రపంచంతో సంబంధం మాతాపితల వల్లనే ఏర్పడుతుంది. మాతాపితలే సంపూర్ణ ప్రపంచం. శాస్త్రాల్లో మాతని పృథ్వీ అని, పితని ఆకాశమని వర్ణించారు. ఏది ఏమైనా గణేశ, భూప్రదక్షిణం చెయ్యడం నీ వల్ల కాదు. అందుచేత ప్రాయశ్చిత్త రూపంలో నీ మాతాపితలకు ప్రదక్షిణం చేయడమే నీకు ఉచితం కాగలదు. మాతాపితలకు చేసే ప్రదక్షిణమే భూప్రదక్షిణానికి సమానం. వెళ్ళు గణేశ. కుమార గణేశుడికి గణేశయ్య, మీరు విజయులై తిరిగి వచ్చారు. మరి మీ ముఖంపై ఈ విషాదం ఎందుకని? లేదు నందన్నయ్య, నేను విజయునై తిరిగి రాలేదు. నాకు జయధ్వానాలు చెయ్యకండి. పార్వతీమాత ఎక్కడుంది? వారిప్పుడు తమ గదిలో ఉంటారు. వెళ్ళి ఆమెకు చెప్పండి, ఆమె పుత్రుడు గణేశుడు వెంటనే ఆమె దర్శనం కోరుతున్నాడని, ఆమెను శీఘ్రమే విచ్చేయమని. అలాగే గణేశయ్య, వస్తాను. ఓ ప్రభు, ఇప్పుడు తమరి లీల నాకు అర్థం అవుతోంది. ఇప్పుడు ఇక నేను చేయవలసిందల్లా మీరు కోరినదే. అలా చేయడం తప్ప మరో మార్గం లేదు కదా. నేను చేస్తున్న వాటన్నిటికీ పూర్తిగా నేనే బాధ్యుని కాను. జరుగుతున్నదంతా కూడా తమరి ఇచ్ఛా లీలల ప్రకారమే జరుగుతోంది. గణేశ, నీవు పృథ్వీ ప్రదక్షిణ చేసి ఇంత శీఘ్రంగా ఎలా వచ్చావు? భూమికి ప్రదక్షిణ చేయడం నా వల్ల కాదమ్మా. నా మాతాపితల ఆజ్ఞను అవహేళన చేసినందువల్ల నేను ప్రాయశ్చిత్తం చేసుకోదలిచాను. ఈ ప్రాయశ్చిత్తం తమరి క్షమాభిక్ష వలనే పూర్తవుతుందమ్మా. దయచేసి తమరు పితాశ్రీ సరసన కూర్చోండమ్మా. జై పరమేశ, జై శివశంకర, హర హర మహాదేవ. జయ భక్తవత్సలునికి, జయ శివశంకరునికి, హర హర మహాదేవ. ప్రణామాలు స్వీకరించండి స్వామి. మీ సమాధి భంగం అయ్యింది. అందుకు మమ్మల్ని క్షమించగోరుతున్నాం. కానీ మీరు మేల్కొనటం అవసరమే. నీ అభిప్రాయం చెప్పు దేవి. అభిప్రాయం అయితే పుత్రుడు గణేశుడు చెప్తాడు. మాతా గౌరీ పితా శంకర, జయ జయ గౌరీ శంకర. మాతా గౌరీ పితా శంకర, జయము జయము 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 గౌరీ శంకర. నీ సంగతి ఏమిటో చెప్పు పుత్ర. ఆ సంగతి పుత్రుడిదే కాదు, తండ్రిది కూడా. కాని చెప్పవలసింది పుత్రుడే. చెప్పు, ఏం చెప్పదలుచుకున్నావు? అదే శాస్త్రాలలో చెప్పిన ప్రకారం మాతను పృథ్వీగాను, పితను ఆకాశంగాను అనుకోవాలి. నేను నా మాతాపితలకు 3 ప్రదక్షిణాలు పూర్తి చేసి భూప్రదక్షిణం చేసిన దానికన్నా ఎక్కువ పుణ్యం పొందగలిగాను. మాతాపితలను మించిన వారు లేరు. పిల్లలకు ప్రపంచం అంటే ఏమిటో మాతాపితలే చెబుతారు కదా. వారికన్నా ఎక్కువ శ్రేష్ఠులు, పూజ్యులు, మాంజులు వేరెవరూ ఉండరు. వారే పిల్లలకు యావత్ ప్రపంచమును. వారికి ప్రదక్షిణాలు చేయడం అంటే భూమికి ప్రదక్షిణాలు చేసినట్లే. గణేశ,
నీ బుద్ధి కుశలత ప్రతిభ చూసి మేం ప్రసన్నులమయ్యాం. నీవు నీ చతురతతోటి కార్తికేయుణ్ణి పరాజితుణ్ణి చేశావు. ఇప్పుడు నువ్వు ముందుగా వివాహం చేసుకోవడానికి అర్హుడవయ్యావు. పితాశ్రీ, పెద్దన్నయ్య కార్తికేయుణ్ణి ఓడించగలుగుతానని నేను కలలో కూడా అనుకోలేదు. తనకన్నా పెద్దల్ని ఓడించగలుగుతామనుకునే వారిని విజయం ఎప్పుడూ వరించదు కదా. తమరు చెప్పారని నేను పోటీలోనైతే పాల్గొన్నాను. కానీ పెద్దన్నయ్య కార్తికేయుడు ఓడటం నాకేమీ ఇష్టం లేదు. తమరి ఆజ్ఞ వల్ల ప్రదక్షిణాన్ని ముగించేందుకు మాత్రమే నేను నా మాతాపితలకు ప్రదక్షిణం చేశాను. పితాశ్రీ, కార్తికేయుడు నాకన్నా పెద్దవాడు. వివాహం ముందుగా అతనికే జరగాలి. దీని నిర్ణయం అయితే కార్తికేయుని ద్వారానే జరుగుతుంది. తమరి ఆజ్ఞ. నేను పెద్దన్నయ్య కార్తికేయునికై నిరీక్షిస్తాను. ఓం నమో భగవతే రుద్రాయ. శివే భక్తి శివే భక్తి, భక్తిర్ శివే శివే, అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ. కార్తికేయుని ప్రణామం స్వీకరించండి మునివర్య. యశస్వీ భవ. శివభక్తిని, దానితో పాటు వైదిక ధర్మాన్ని ప్రచారం చేస్తానన్న వాగ్దానం నిలబెట్టుకోవడానికి వచ్చావని తెలుసుకుని సంతోషించాను. నా మాట తప్పక నిలబెట్టుకుంటాను మునివర్య. కానీ ఇప్పుడు నేను తమరి దర్శనం కోసమని వచ్చాను. మాతాపితల ఆజ్ఞ ప్రకారం భూప్రదక్షిణం చేయ బయలుదేరాను. ఈ కార్యం పూర్తవగానే నేను తమ వద్దకు తిరిగి వస్తాను. తక్కిన నా కర్తవ్యాలు పూర్తి చేసుకుంటాను. మాతాపితల ఆజ్ఞతో ప్రదక్షిణకై వెళ్ళిన వాడవు వారి ఆజ్ఞను ఉల్లంఘిస్తూ ఈ ఆశ్రమానికి వచ్చావే? నేనేమీ ఆజ్ఞను ఉల్లంఘించలేదు మునివర్య. భూమికి ప్రదక్షిణ చేస్తూ ఉండగా మార్గంలో తమ ఆశ్రమం కనబడితే తమని దర్శిద్దామనే ఆశ మదిలో కలిగింది. దర్శనం సత్యమే, కానీ దర్శించే ఆశ సత్యం కాదు. ఈ రాకకు అన్య కారణాలు ఉన్నాయి. అవును మునివర్య, అన్య కారణాలు ఉన్నాయి. ఏమిటి? భూమికి ఈ ప్రదక్షిణ నాకు మా తమ్ముడు గణేశుడికి మధ్య ఒక పోటీ. నా తమ్ముణ్ణి నేను ఓడించి విజయుణ్ణి కాదల్చుకోలేదు. ఏ? అలా గనక జరిగితే ప్రపంచంలో ఎప్పటికీ అగ్రజుని పెద్దరికం గురించి సామాన్య జనుల విశ్వాసం సడలుతుంది. జగతి విశ్వాసం పొందటానికై నీవిలా పోటీలో పొందగలిగే విజయాన్ని కోల్పోతావా? జగతి విశ్వాసం పొందటం కన్నా పెద్ద విజయం ఏముంటుంది మునివర్య? దాని ముందు తక్కినవన్నీ కూడా తుచ్చమే. అది నిజమే, ఎప్పటికీ నిజమే. యశస్వీ భవ. పరమానందంగా ఉంది. ఏ శివభక్తిని, వైదిక ధర్మాన్ని ప్రచారం చేయదలుచుకున్నావో వాటి సారం నీ జీవితంలో నిండిపోయింది. నీ ఉద్యమంలో తప్పక సఫలత సాధిస్తావు కార్తికేయ. సెలవివ్వండి మునివర్య. గణేశుడు నాకై వేచి ఉంటాడేమో. ప్రణామం. గణేశయ్య, శాంతించండి, శాంతించండి. కార్తికేయుడు వచ్చేస్తాడు. వచ్చేస్తాడులే, కానీ ఇది ఉచితమేనా? అనుచితం ఏం జరిగింది? నేను తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి భూప్రదక్షిణను తగ్గించేశాను. ఇది ఉచితమంటావా? తమరే స్వయంగా అన్నారుగా గణేశయ్య, మాతాపితలు అందరికన్నా మిన్నని, వారికి ప్రదక్షిణ కూడా శ్రేష్టము, ఎంతో ఉచితము కాగలదు. అలాగే అనుకునేవాణ్ణి. మీరు అనుకుంటారు, కానీ పెద్దనయ్య కార్తికేయుడు కూడా అలాగే అనుకుంటాడా? ఆయనకది నచ్చకపోవచ్చు కదా. ఇలా ఆలోచిస్తే మనసుకు వ్యధగా ఉంది. ఎందుకు నచ్చకపోవాలి? తమరిద్దరి సోదరుల మధ్య గాఢ ప్రేమ ఉంది. తమరు చేసిన ఈ పనికి ఆయన చింతిస్తాడని ఆలోచిస్తూ తమరు వ్యధ చెందడం వ్యర్థమే. అయినా నేను ఆయన్ని క్షమాపణ అడిగి తీరుతాను. దేవి పార్వతి, నేటి గణేశుడి తెలివితేటలు అతడి ఉజ్వల భవిష్యత్తుకు మచ్చుతునకలు. నిశ్చయంగా గణేశుడు లోకాలకు పూజ్యుడవుతాడు. గణేశుడే కాడు, కార్తికేయుడు కూడా జ్ఞానం, ధర్మం వంటి విషయాల్లో అగ్రగణ్యుడే. అతడు కేవలం ఋషులు మునుల యొక్క సాంగత్యం,
కోరడమే కాకుండా వారతడి ఉపదేశం వినాలని ఉవ్విళ్ళూరుతారు. తన మాతాపితలంటే అతడి మదిలో ఆదరము గౌరవం ఉంది. తన తమ్ముడు గణేశుడంటే గాఢమైన ప్రేమ ఉంది. నాకు అనిపిస్తున్నది ఏమిటంటే గణేశుడికి విజయం కలిగించాలనే తిరిగి రావడం ఆలస్యం చేస్తున్నాడేమో. నీవంటున్నది నిజమే కావచ్చును. కార్తికేయుడు తిరిగి వచ్చేదాకా ఇప్పుడు ఆ విషయం గురించి నిశ్చయంగా ఏమీ చెప్పలేము. గణేశుడు అతని కోసమే నిరీక్షిస్తున్నాడు. గణేశయ్య అటు చూడు, కార్తికేయుడు వచ్చేసాడు. శివనందనుడు కుమార కార్తికేయునికి, శివనందనుడు కుమార కార్తికేయునికి. గణేశ, నీవు నాకన్నా ముందే భూమికి ప్రదక్షిణ చేశావని నాకు పరమానందంగా ఉంది. ఈ విజయానికి అభినందనలు. విజయం ఏమిటి, అభినందనలు ఎందుకు? నాకు సిగ్గుగా ఉంది, క్షమించగోరుతున్నాను. ఎందుకంటే మూషికమేమో. మొదట మాతాపితలను దర్శించి వారి ఆశీస్సులను పొందాలి. ఆ పిమ్మట ఈ విషయం చర్చిద్దాం. పద. శివనందనుడు కుమార కార్తికేయునికి. అడిగో, కార్తికేయుడు కూడా వచ్చేశాడు. వారిద్దరూ ఇటుగానే వస్తున్నారు. అవును, జయధ్వానాలు వినవస్తున్నాయి. ఇంకా వీరి వివాహం గురించి తమరు తప్పక ప్రకటించాలి. దేవి, నా కోరికల్ని పుత్రులపై రుద్దడం మంచిది కాదు. అలా అంటున్నారేం స్వామి? పుత్రుల వివాహాలు మాతాపితల ఇచ్ఛానుసారమే జరుగుతాయి. అవశ్యం జరగాల్సిందే. కానీ కార్తికేయుడు తనకు వివాహమే ఇష్టం లేదని ప్రకటించాడు కదా. అతడు ధర్మకార్య లోక కళ్యాణ తత్పరుడు. శివనందనుడు కుమార కార్తికేయునికి. గౌరీపుత్రుడు గజానన గణేశునికి. పరమశివుడు గౌరీ శంకరులకు. మీరిరువురు భూప్రదక్షిణలో విజయులయ్యారు. గణేశుడు తన బుద్ధి కుశలతతో మాతాపితలకు ప్రదక్షిణ చేసి భూప్రదక్షిణ పుణ్యాన్ని పొందగలిగాడు. కార్తికేయుడేమో భూప్రదక్షిణ చేసి మాతాపితల ఆజ్ఞను పాటించాడు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. రా నారద, నీవెప్పుడు సమాచారం తీసుకొస్తావు. నేడు సమాచారం వినివెళ్ళు. పరమేశ, ఏమిటా శుభ సమాచారం? కైలాసం నుంచి వెలువడబోతున్నట్టిది, మాకు వినిపించండి. గణేశుడు కార్తికేయుడు ఇద్దరు భూమికి ప్రదక్షిణ చేసి విజయులై తిరిగి వచ్చారు. నిస్సందేహంగా శుభ సమాచారమే. పోటీలో ఇద్దరూ విజయులవడం జగత్తికే శుభ సందేశం. శుభ సందేశం అంటావా నారదా? మాత, మామూలుగా పోటీల్లో ఈర్ష్య, అహంకారం, ద్వేషము చోటు చేసుకుంటాయి. కానీ ఈ పోటీ జగతిలో తప్పక నిలిచిపోతుంది. స్కందకుమార కార్తికేయుడు మందగతిలో తన వాహనం మయూరమెక్కి వెళ్ళాడు గణేశుడు విజయుడవ్వాలని. గణేశుడేమో విజయం లాభించాలని కోరక మాతాపితల ఆజ్ఞను నిర్వర్తించడం కోసం మాత్రమే మాతాపితలకు ప్రదక్షిణ చేశాడు. మాత, ఈ ఆదర్శ స్పర్ధ ప్రపంచానికి ఒక శుభ సందేశాన్ని ఇస్తోంది. పోటీ గనక సద్భావనతో జరిగితే ఇరుపక్షాలు సంతుష్టులు, విజయవంతులు కాగలరు. నారద, నీవు సమాచారాన్ని శుభ సందేశం చేసేశావు. నారాయణ నారాయణ. చెయ్యడం మానడం అనేవి నారదుడెలా చేయగలడు పరమేశ్వర? ఇదంతా తమరి లీలయే. సాత్విక గుణ సంపన్నులైన తమరి ఇద్దరి పుత్రులు తప్పక అభినందనీయులే. కానీ వారి మాతాపితలైన మీరు కూడా అభినందనీయులే. నీ అభినందనలు ఇప్పుడే చెప్పేయుకున్నారదా? మేము త్వరలోనే ఇద్దరి వివాహము చేదలిచాం. అప్పుడు చెప్పు నీ అభినందనలు. నేను వీరిద్దరికీ
కన్యలను చూసేశాను. పరమేశుని ఇచ్చానుసారం విశ్వరూప మహారాజుకు తమ సందేశాన్ని అందజేశాను. ఆయన తన పుత్రికలతో సహా ఈ విషయం విన్నవించడానికి ఇక్కడికి వచ్చారు కూడా. మాత, పరమేశ, తమరికి ఆలస్యం చేయరాదు. నేను శీఘ్రమే తమరి నిర్ణయం గురించి ఆయనకు చెబుతాను. వద్దు దేవర్షి, వద్దు. అది అసంభవం. అసంభవమా? నారాయణ నారాయణ. కైలాసపు పుణ్యధరిత్రిపై శక్తి రూపిణి పార్వతీమాతకు ముల్లోకాల అధిపతి భక్తవత్సలుడు పరమేశ్వరుని గుణసంపన్న పుత్రుడు కుమార కార్తికేయునికి అసంభవమేమిటి? ఈ సత్యం శక్తిని సామర్థ్యాన్ని పరిచయం చేస్తుంది దేవర్షి. కానీ వివాహ విషయం ఎంతో భిన్నమైనది. వివాహం చేసుకోరాదనే నిర్ణయం నేను ఇంతకు ముందే స్పష్టం చేశాను. ఈ విషయంలో మరి నన్ను బలవంతం చేయకపోవడం నాకు మంచిది. ఇక నన్ను దక్షిణ క్షేత్రం వెళ్లేందుకు అనుమతించండి. అప్పుడు నేను అగస్త్యమునికిచ్చిన మాటను నిలబెట్టుకోగలుగుతాను. పెద్దన్నయ్య కార్తికేయ, తమరు వివాహం చేసుకోకపోతే నేను కూడా ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటాను. నీవెందుకు వివాహం మానివేయడం? తమరు నేను అడిగేది అదే. నేను ఎన్నో మార్లు స్పష్టం చేశాను. నేను ధర్మాన్ని, శివభక్తిని ప్రచారం చేసే పని పూర్తి చేయాలి. నా జీవితపు ఉద్దేశము, మార్గము వేరు. వివాహం వాటికి అడ్డొస్తుంది. కానీ నీకు అటువంటిదేమీ లేదు కదా. నీవిక వివాహం చేసుకోవలసిందే. గణేశ, మనం కార్తికేయుణ్ణి వివాహానికి బలవంత పెట్టలేము. స్థితి స్పష్టమే. ఇక నీవు వివాహం చేసుకుతీరా. మేము విశ్వరూపునికి మాట ఇచ్చేశాం. ఇక బుద్ధి సిద్ధిల వివాహం గణేశుడితోటే చెయ్యాలి. నారదా, నీవు విశ్వరూపుని వద్దకు వెళ్ళి ఆయనకు తెలియజేయి. వివాహానికి సన్నాహాలు ఆరంభించమని. కార్తికేయ, నీవు గణేశుడి వివాహం అయ్యాకనే దక్షిణానికి వెళ్ళగలవు. తమరి ఆజ్ఞ మాత. నేను గణేశుడి వివాహం అయ్యాకనే దక్షిణానికి వెళ్తాను. అంటే గణేశుని వివాహానికి శుభారంభం శుభకరమేనన్నమాట, మంగళకరమేనన్నమాట. అనండి మంగళమూర్తి గజానన గణేశుడికి, మంగళమూర్తి గజానన గణేశుడికి. శ్వేతాంగో సరనేత్రహస్తి వదన కంఠే చ ముక్తావళీ దేవానాం ప్రముఖోస్తి శంకరసుతో షచ్చంద్రవచ్ఛాంతిదః విఘ్నానాం ప్రతికారకార్యకుశల శాసనో సోయాత గణనాథ భార్య యమనే భూయాచ్చ సన్మంగళం. స్వర్గంగా సురభిశ్చ దైవ తతరు సూర్యాచ కౌముదీ సిద్ధిం పుణ్య వివాహ కార్యపరకా దృష్ట్వా చ సమ్మోహితాః తద్వద్ బుద్ధి వివాహ కార్యకరణే మజ్జంతి దిగ్దేవతాః ఇత్థం సిద్ధి
సుబుద్ధిదంతియమనే కుర్వంతు వో మంగళం. నారాయణ నారాయణ. వచ్చిన భక్తులారా, జాగ్రత్తగా వింటే మీకే లాభం. గణేశుడు పరమేశ్వరునికి పార్వతీమాతకు పుత్రుడవటం వల్ల విఘ్నహర్త సుఖకర్త అని తెలుసు కదా. కానీ అతడి వివాహం జరిగాక ఆయన శక్తి సామర్థ్యాల్లో వృద్ధి కలిగింది. ఎందుకంటే అతడితో పాటు ఉన్నారు బుద్ధి, సిద్ధి. ఎవరైనా భక్తులు గణేశుడితో పాటు బుద్ధిని, సిద్ధిని కూడా ఆరాధిస్తే వారికి బుద్ధి సిద్ధియే కాక వృద్ధి, వైభవం, ఐశ్వర్యం అన్నీ ప్రాప్తిస్తాయి. అందువల్ల ఓ భక్తులారా, భక్తి శ్రద్ధలతో నాతో పాటు ఉచ్చరించండి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. జయ గౌరీ శంకర. జయ గౌరీ శంకర. తేజస్వి యశస్వి భవ. యశస్వి భవ. మీ ముగ్గురికి నా శుభాశీస్సులు. లోక కళ్యాణం కావిస్తూనే ఉండండి. నేను ఇంకా తల్లిదండ్రుల ఆశీస్సులు పొంది దక్షిణ దిశగా పయనిస్తాను. మాతాశ్రీ, పితాశ్రీ, తమరి ఆజ్ఞ, ఆశీర్వాదము కోరుతున్నాను. తమరు తమ అన్నగారిని దక్షిణ దిశగా వెళ్లకుండా ఆపటం లేదే? ఆయనను ఆపి లాభం లేదు. దక్షిణమే ఆయన కర్మక్షేత్రం. ఆయన అక్కడికి వెళ్ళి ధర్మానికి, భక్తికి నవీన సాంప్రదాయం నెలకొల్పుతారు. అక్కడ ఆయన తక్కిన దేవతల కన్నా ఎక్కువ పూజ్యులవుతారు. ఆరుముఖం, షణ్ముఖం, సుబ్రహ్మణ్యం ఇత్యాది పేర్లతో దక్షిణ వాసులు ఆయనను పూజిస్తారు.